గ్రౌండ్స్ వద్ద అన్ని రకాల వసతులు కల్పించడము, టీ-షర్ట్స్ మరియు గుంటూరులో నంది నాటకోత్సవాలను ప్రారంభించినట్లు ఎఫ్టీసీ చైర్మన్ సినీ దర్శకుడు పోసాని మురళీకృష్ణ తెలిపారు. కార్యక్రమాన్ని 27 మంది న్యాయ నిర్ణేతలు పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు. నిష్పక్షంగా అర్హులైన కళాకారులను సెలెక్ట్ చేయడం జరుగుతుందన్న ఆయన, గతంలో మాదిరిగా రాజకీయ రికమెండేషన్స్ తో సెలెక్ట్ చేయడం కుదరదన్నారు. గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నంది నాటకోత్సవ కార్యక్రమంలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణతో కలిసి పోసాని పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం ఉన్నంతకాలం అర్హులకు నంది అవార్డులు దక్కుతాయన్నారు పోసాని కృష్ణమురళి. మేము బిగినింగ్ లో ఎలా ఫాలో అవ్వాలి అనుకున్నాము అని మీకు చెప్పాము. అదే తప్పకుండా ఇప్పటి వరకు చేస్తూనే ఉన్నాం. ఏది ఎవరికి ఇబ్బంది లేకుండా జడ్జీలు పర్ఫెక్ట్ మనుషులు వేరుకొని మొత్తం 27 మంది జడ్జీలు ఏది ఈ అవార్డులు ఇవ్వడానికి మేము పెట్టుకున్నాం. అంతకుముందు వేరే ప్రభుత్వాలు ఏంటంటే జడ్జీలు ఎవరో కూడా 90% నాకైతే తెలియదు. అంటే జడ్జీలు వచ్చి ఇక్కడ టేబుల్ మీద కూర్చొని ఉత్తమ నటుడు అని చెప్తున్నాడు కదా, చెప్పేలోపే ఈ పేపర్లు వేరే వస్తూ ఉంది. వేరే ముఖ్యమంత్రి గారి బావమర్దో ఇంకొకళ్ళు వచ్చేసి వీళ్ళు అసలు యాక్చువల్గా సినిమాలు మొత్తం చూడరు, నాటకాలు మొత్తం చూడరు. ఇవన్నీ లేకుండానే కళాకారులు బయట వెళ్తూనే తిట్టుకుంటూ గణేష్ వాడు మొత్తం జడ్జి కూడా మొత్తం తెలియదు, నాకు ఎందుకు రాలేదు అని వాళ్ళు అడవడం, బాధపడటం, తిట్టుకోవడం. చంద్రబాబుపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబుకు సిగ్గు శరం లేదని వ్యాఖ్యానించారు. ప్రశాంత్ కిషోర్ గురించి ఏమి మాట్లాడారో అప్పుడే మర్చిపోయారని ప్రశ్నించారు.